బీసీ లీడర్లు కార్యకర్తలు వచ్చారు. సో ఒకసారి అడుగుదాం, బీసీల రాజ్యాధికారం నిజంగానే వస్తుందా ఈ సభతో? ఒకసారి మాట్లాడదాం. ఇంతమంది జనం వచ్చారు కదా, వీళ్ళందరూ చూస్తే నిజంగానే బీసీల రాజ్యాధికారం వస్తుందని అనుకుంటారు. మాకు 100% కాన్ఫిడెంట్ గా మాలో ఉన్నటువంటి చైతన్యం రేకెత్తించడానికి మన బీసీలు మనమెంతో మనకెంత రాజ్యసభ చట్టాల్లో కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతిఫలాల్లో కానీ బీసీలు అచైతన్యంగా ఉన్నారు. స్వార్థపరులు కొంతమంది బీసీల్లో చైతన్యం లేకుండా కొన్ని తాయిలాలు ప్రకటించి వాళ్ళని మాలో చైతన్యం రాజకీయ పరంగా ఎదగకుండా చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రతిఘటించి మా బీసీల్లో ఉన్నటువంటి మేధావి వర్గం ఇప్పటికైనా మేల్కొల్పాలి. మేమెంతో మాకెంత అనేటటువంటి వాటా రావాలి. మిగతా కొన్ని కులాల్లో ఉన్నటువంటి వారు 2-3% ఉన్న వాళ్ళు కూడా 200% అధికంగా ఆర్థికంగా ఎదిగారు. కానీ మాకు 80% ఉన్నటువంటి మేము ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. రామచంద్ర యాదవ్ అన్న గారి లాంటి నాయకత్వంలో మేము చైతన్యం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యువత అంతా కూడా మేల్కొని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఆత్మగౌరవ పరంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేలా మేము 100% అన్న అడుగుజాడల్లో నడవటానికి మా బీసీ యువత అంతా కలిసి కట్టుగా మెట్టుకు మెట్టు బుధవారించి అన్ని 2029లో ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్టుకోవాలనే ఆశయంతో ముందడుగు వేస్తా ఉన్నాం. కన్ఫామ్ గా మా యువత అంతా కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కన్ఫామ్ గా బీసీ ముఖ్యమంత్రి అధిష్టానాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది పక్కాగా ఈ రాష్ట్రం చూడబోతా ఉంది. అంటే ఇప్పుడు బీసీలందరూ కలిసి ఇన్ని లక్షల మంది వచ్చారు కదా, మరి ఓట్లు వేసే కాడ ఎందుకు వెనుక పోతారు? ఎందుకు రాజ్యం బీసీలో ఎందుకు తెచ్చుకోలేకపోతారు? ఆ కాన్సెప్ట్ మీదే మాలో చైతన్యం అవుతోంది. మాకు తెలియనటువంటి అంశాలని మా బీసీ మేధావులు తెలియజేస్తా ఉన్నారు. మా బీసీల్లో కూడా అసెంబ్లీ గేటు దాటినటువంటి ఎన్నో మా సోదర కులాలు ఎంతో మంది ఉన్నారు. వారందరికి కూడా సమాన అవకాశాలు మా బీసీల్లో ఉన్నటువంటి సోదర భావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే విధానంలో మాకు మేము అవరోధాలు సృష్టించుకోకుండా ఉండేందుకు పెద్దలు ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ పెద్దల యొక్క సూచనలు తప్పకుండా అమలు చేసి మేము కూడా నిబద్ధతోటి కట్టుబడి ఉండి మా బీసీ మేధావుల అడుగుజాడల్లో నడిచి బీసీ వ్యక్తి 2029లో ముఖ్యమంత్రిగా అధిరోహించడానికి మా వంతు యువతంతా కట్టుబడి ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. బీసీ సింహగర్జన చూడొచ్చు, మనం పొద్దున్న నుంచి చూపిస్తా ఉన్నాం. సో చాలా మంది తరలి వస్తున్నారు, బీసీ లీడర్లు ఉన్నారు, కార్యకర్తలు, బీసీ లీడర్లు చాలా మంది కూడా ఈ సింహగర్జనకి తరలి వస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు. గాంధీవేలో కూడా చాలా వెహికల్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ చెప్తామని చెప్పేసి సభా వేదికలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏ జిల్లా? మాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండల పార్టీ ప్రెసిడెంట్. మేము గొడవలు గారాము. పిఠాపురం నియోజకవర్గం చాలా భారీగా ఒక 25 కారులో మేము భారీగా రావడం జరిగింది మా సొంత ఖర్చులతో. అదేవిధంగా బీసీ సింహగర్జన అంటే మాకు ఏమీ తెలియలేదు, కానీ ఇక్కడికి వస్తున్నారు. బీసీ సింహగర్జన అంటే తెలిసింది. ఒక రామచంద్ర యాదవ్ అంటే ఏంటనేది కూడా ఈ సభకు వస్తే కానీ మాకు తెలియలేదు. ఇప్పుడు వరకు మేము ఒక వైఎస్ఆర్ చూస్తాం, ఒక టీడీపీ చూస్తాం. ఇన్ని పార్టీలో కూడా మేము పనిచేస్తాం, కానీ ఏ పార్టీలో కూడా మాకు గుర్తింపు లేనిది. అదే గుర్తింపు ఒక రామచంద్ర యాదవ్ చూడబోతే ఒక గుర్తింపు వచ్చింది. ఈయన వచ్చాడు, అందరికీ రాజ్యాధికారం వస్తుందనే దిశగా మేము రావడం జరిగింది. ఇప్పుడు బీసీలందరూ ఐక్యమయ్యి బీసీలందరూ కూడా రాజ్యం మీదకి రావాలనే ఈ సభ పెట్టినట్ట. బీసీలో మార్పు రావాలని ఒక లక్ష్యంగా రామచంద్ర యాదవ్ గారు ఒక తాడిమకి తీసుకురావాలని ఈ బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం. ఎంతమంది వచ్చినారు మీ అంచనా? ఎంతమంది రావచ్చు సభ అంచనా? జనాలు అంచనాతో లక్షల్లో వచ్చి అంటే ఈ సభతోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కదా బీసీలో కూడా, మరి వీళ్ళందరూ కలిసి కూడా రాజ్యం మీదకి వస్తారని నమ్మకం ఉండే ఈ సభ పెట్టి, అంటే ఈ సభతో స్ఫూర్తి తీసుకుంటారు అనుకుంటారు. అన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది 100% నమ్మకం ఉంటేనే ఆయన ఒక డిసిషన్ తీసుకుంటాడు. కాబట్టి ఒక బీసీ వర్గంకే కాదు, ఒక బడిగిన వర్గాలు ప్రతి వర్గం కూడా ఇక్కడ వచ్చి ఈ సభకు వచ్చి జయప్రదం చేశారు చాలా మంది కూడా.
మీ జిల్లా నుంచి ఎంత మంది వచ్చారు సుమారుగా? మా జిల్లాలో నుంచి మేము సుమారుగా ఒక 50,000 మంది వచ్చారు కాకినాడ జిల్లా నుంచి. ఇంకా వస్తున్నారా? ఇంకా వస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఈ బీసీ సింహగర్జనతోని ఇప్పుడు ఉన్నటువంటి 2 పార్టీలు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అటు బీజేపీ కూడా కావచ్చు, 3 పార్టీలు అయితే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికార టీడీపీ పార్టీ ఈ బీసీ సింహగర్జన చూసి భయపడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన ఈ నెల 22వ తారీఖుని బీసీ సింహగర్జన పెట్టగానే వాళ్ళకి ఆటోమేటిక్ ఒక నోటిఫైట్కి వస్తారు. ఆయనకి ఆ భయం ఉన్నది కాబట్టి ఈ సభ పెట్టకుండా ముందుగా ప్లాన్ చేసి పోలీసులు ఆశ్రయించి ఈ సభను ఏర్పాటు ఆపాలని చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా వినియోగం ఉంటాయి. ఇప్పుడు వరకు మనం జెండాలు మోస్తాం, కానీ ఇప్పటి నుంచి మన ఆశయాలు మనం తీసుకుని దిద్దే టైం వచ్చింది. బీసీలు అందరూ బడిగిన వర్గాలు, బీసీ వర్గాలు అన్ని కూడా ఒక తార్మికి వచ్చి 2029కి మన అన్న రామచంద్ర యాదవ్ గారిని సీఎం చేసేయగలిగితే, ఆయన సీఎం గా ఉంటే మన బడిగిన వర్గాలు కూడా మన రాజ్యాధికారం వచ్చిందంటే లక్ష్యం. చెప్పు బ్రదర్, ఈ సభ చూస్తే ఏమనిపిస్తుంది? ఈ సభ చూసి బీసీలందరూ ఒక వర్గం మీద ఒక ఐక్యత మీద నిలబడతారని మాకు ఒక అభిప్రాయం వచ్చిందండి. మీరు ఏ జిల్లా నుంచి వచ్చింది? మాదా కాకినాడ జిల్లా పిడాపల్లి నియోజకవర్గం. కాకినాడ జిల్లా పిడాపల్లి నియోజకవర్గం. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడా అన్న? పవన్ కళ్యాణ్ ఏమన్నాడా మరి బీసీసీ గర్జనకు? పవన్ కళ్యాణ్ ఏమంటాడన్న? మేము ఒక ఈయన మీద ఒక నమ్మకం మీద ఒక భరోసా మీద ఈయన మా వెనకాల సపోర్ట్ గా నిలబడతారని మేము రేపు రావడం జరిగింది. మరి రేపు పొద్దుగాల వాళ్ళు రేపు మళ్ళా పోటీ చేస్తారు కదా, మరి అప్పుడు మీరు అందరూ అటు తిరుగుతారు కదా, మరి బీసీల రాజ్యం ఎట్లా వస్తుంది? బీసీల రాజ్యం మేము ఇవాళ అలాగా రామచంద్ర యాదవ్ గారు ఒక బీసీలో ఒక ఐక్యతను ఎలా తీసుకురావాలనుకున్నారో, మేము ఊర్లో యూత్ బీసీవై పార్టీ అలాగే మేము కూడా ఒక ఐక్యతను తీసుకువచ్చే దిశగా పోరాడతాం అన్న. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.